రేపు వసు మ్యామ్ని కోర్టుకు తీసుకెళ్తారంట. నన్ను చీట్ చేసిన వాళ్ళ కోసం అభిరామ్ సార్ వెతుకుతున్నాడు. రేపు వాళ్ళు దొరక్కపోతే వసు అక్కకి జైలు శిక్ష పడుతుంది. అలా జరగకూడదు ఆనంద్, జరగకూడదు. అయినా నువ్వెందుకు పోలీసులకు సరెండర్ అవ్వలేదు? వసు అక్క అభి సార్ వద్దన్నారు. నువ్వు కళ్ళు తెరిచి ప్రాణాలతో ఉండాలంటే నేను నీ కళ్ళ ముందు ఉండాలన్నారు. మనం వాళ్ళకేమవుతామని ఇంత పెద్ద త్యాగం చేస్తున్నారు. వాళ్ళు మనుషులు కాదు, దేవుళ్ళు. అవును మమ్మీ, వాళ్ళ గురించి నువ్వు చెప్తుంటే మేం తప్పుగా అర్థం చేసుకున్నాం. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఇప్పుడు అర్థమవుతోంది. వాళ్ళ విలువ తెలియక వాళ్ళని అనరాని మాటలు అన్నాను, అవమానించాను. అవేవి మనసులో పెట్టుకోకుండా వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు. అలాంటి మంచి మనుషులు కష్టపడడానికి వీల్లేదు ఆనంద్, వీల్లేదు. వసుకి జైలు శిక్ష పడకూడదురా ఆనంద్. వసు జైలుకు వెళ్తే అభి కృంగిపోతాడు. వాళ్ళ పిల్లలు అన్యాయం అయిపోతారా. అందుకే మమ్మీ నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. రేపు నన్ను చీట్ చేసిన వాడు దొరకకపోతే నేను సరెండర్ అయిపోతా. వసు మేడం బదులు నేను జైలుకి వెళ్తాను. ఆనంద్, వైషు వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి. నన్ను డిశ్చార్జ్ చేయమనండి. రేపు వసుని కలవాలి. అభిని తన కుటుంబాన్ని కాపాడాలి. వెళ్ళండి, వెళ్ళండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అంకుల్, ఎవరు బాబు నువ్వు? నా పేరు బన్నీ అంకుల్. మా మమ్మీ మీ స్టేషన్లో ఉంది. మా మమ్మీకి డిన్నర్ తీసుకొచ్చాను అంకుల్. మీరు పర్మిషన్ ఇస్తే మా మమ్మీకి డిన్నర్ ఇస్తాను అంకుల్. స్టేషన్లో ఉన్న అక్యూజ్డ్కి బయట ఫుడ్ ఇవ్వకూడదు బాబు. ప్లీజ్ అంకుల్, రిక్వెస్ట్ చేస్తున్నాను. మా మమ్మీకి నన్ను భోజనం పెట్టనివ్వండి అంకుల్. మీ రూల్స్ ఎందుకు ఒప్పుకోవని మాకు తెలుసా సాయి గారు, బట్ బాబు పట్టుపట్టి ఫుడ్ తీసుకొచ్చాడు. ప్లీజ్ సార్, అలౌ చేయండి. ఓకే, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బన్నీ పద. ఎందుకు బన్నీ భోజనం తీసుకొచ్చావు? నువ్వు ఆకలితో ఉంటావు కదా మమ్మీ. నువ్వు ఇంటి భోజనం తప్ప బయట ఫుడ్ తినవు కదా. అందుకే పెద్దమ్మని అడిగి నీకోసం వంట చేయించి తీసుకొచ్చాను. తిను మమ్మీ. నువ్వు తిన్నావా బన్నీ? నువ్వు తింటేనే నేను తింటాను మమ్మీ. ఫస్ట్ నువ్వు తిను మమ్మీ. ముందు నువ్వు తినాలి బన్నీ. బిడ్డ ఆకలి తీరాకే తల్లి తింటుంది.
ఏవండి మీరు తినండి. నేను బన్నీ ఇంటికి వెళ్ళి తింటాం వసు గారు, మీరు తినండి. తిను మమ్మీ. తల్లి కొడుకంటే అలా ఉండాలి సార్. అవును, కొడుక్కి తల్లంటే ప్రేమ, తల్లికి కొడుకంటే ప్రాణం. చాలా థ్యాంక్స్ బన్నీ. థ్యాంక్స్ నాకు కాదు, డాడీకి చెప్పు మమ్మీ. నేను అడగగానే డాడీ నన్ను స్టేషన్కి తీసుకొచ్చారు. డాడీ, ఒక స్మాల్ రిక్వెస్ట్. మమ్మీకి తోడుగా నేను ఇక్కడే ఉండొచ్చా? అందుకు రూల్స్ ఒప్పుకో బన్నీ. ఇక్కడ నాకే భయమూ లేదు బన్నీ, నేను బానే ఉన్నాను. నువ్వు ఒక్కదానివే ఇక్కడ, మేమందరం ఇంట్లో. ఏదోలా ఉంది మమ్మీ. నువ్వెప్పుడు బయటకు వస్తావు? త్వరలోనే మీ మమ్మీ బయటకు వస్తుంది బన్నీ. ఆ దామోదర్ గురించి ఏమైనా తెలిసిందా అండి? లేదు వసు గారు, వాడు ఎస్కేప్ అవుతున్నాడు, ప్లేసులు మారుస్తున్నాడు. దామోదర్ అంటే ఎవరు డాడీ? ఆనంద్ అన్నయ్య నిరికించిన క్రిమినల్ బన్నీ. వాడు దొరికితే ఆనంద్ అన్నయ్య సేవ్ అవుతాడు, నేను రిలీజ్ అవుతాను. అతను దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు కదా? అవును బన్నీ, వాడు దొరికితే తప్ప మీ మమ్మీ బయటికి రాలేదు. అతని ఫోటో మీ దగ్గర ఉందా డాడీ? ఎందుకు బన్నీ? ఏదో సినిమాలో చూశాను. క్రిమినల్స్ ఫోటో న్యూస్ పేపర్లో వేసినా, టీవీలో చూపించినా ఈజీగా పట్టుకోవచ్చంట. అలా చేస్తే ఆ క్రిమినల్ జాగ్రత్త పడతాడు, మరింత దాక్కుంటాడు. లేదు వసు గారు, బన్నీ చెప్పింది రైటే. కలుగులోని ఎలకని బయటికి రప్పించాలంటే పోగ పెట్టాలి. దామోదర్ ఎన్నో రోజులు అండర్ గ్రౌండ్లో ఉండలేడు. పేపర్లో తన ఫోటో వేస్తే తను చూసిన వాళ్ళు ఎవరో ఒకరు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ దామోదర్ ఫోటో మన దగ్గర లేదు కదండి. ఆనంద్ దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. లేదా ఆనంద్ దామోదర్ కలిసిన రెస్టారెంట్లో సీసీటీవీ ఫుటేజ్లో దామోదర్ ఫోటోను పట్టుకోవచ్చు. రేపే వాడి ఫోటో అన్ని పేపర్స్లో వచ్చేలా చేస్తాను. థ్యాంక్స్ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. టైంకి మంచి ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. నీ ఐడియా వర్కౌట్ అవ్వాలి, ఆ దామోదర్ దొరకాలి. ఖచ్చితంగా దొరుకుతాడు మమ్మీ, నువ్వు బయటకు వస్తావు. వసు గారు, ఇంకా మేము బయలుదేరుతాం.
మీకు ఆ దామోదర్ కనిపించాడా? లేదు, కనిపిస్తే చెప్తాం. మీరు ప్రకటించిన పారితోషికం ఇస్తారా? ఆ, తప్పకుండా ఇస్తామండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి ప్లీజ్. అలాగే సార్, చెప్తాను. బన్నీ, నీ ఐడియా వర్కౌట్ అయింది బన్నీ. పేపర్ యాడ్కి రెస్పాన్స్ వస్తుంది. ఖచ్చితంగా దామోదర్ దొరుకుతాడు. కానీ మనకు ఎక్కువ టైం లేదు కదా అబ్బి. వసుని ఈరోజు కోర్టుకు తీసుకుని వెళ్తారు కదా. తీర్పు వచ్చేలోపు ఆ దామోదర్ దొరకాలి కదా. తప్పకుండా దొరుకుతాడు పెదనాన్న. మమ్మీ ఏ తప్పు చేయలేదు. ఆ అంకులే చీటర్. అతనికే శిక్ష పడుతుంది. వసు ఒక మంచి వ్యక్తి కోసం అరెస్ట్ అయింది. ఆ మంచితనమే వసుని కాపాడుతుంది. నేను బన్నీ కోర్టుకు వెళ్తామన్నయ్య. పేపర్ యాడ్లో మీ నెంబర్ కూడా ఇచ్చాను. ఎవరైనా దామోదర్ గురించి కాల్ చేస్తే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి. అలాగే అభి, కోర్టులో జాగ్రత్త. వసుకి శిక్ష పడకుండా చూడు. ఆ పరిస్థితి వచ్చి అప్పుడు దామోదర్ దొరకపోతే లాయర్ని మేనేజ్ చేసి తీర్పుని రిజర్వ్ చేయించు. అదంతా నేను చూసుకుంటాను అన్నయ్య. మేము వెళ్ళొస్తాం. బన్నీ పద. అమ్మా, ఆ దుర్మార్గుడు త్వరగా దొరికేలా చూడు తల్లి. వసుకి శిక్ష తప్పించు. మమ్మీ ఎప్పుడొస్తుంది డాడీ? ఇంకాసేపట్లో పోలీసులు తీసుకొస్తారు బన్నీ. పేపర్లో యాడ్ ఇచ్చినా ఆ దామోదర్ అంకుల్ ఇంకా దొరకలేదు. మమ్మీకి ఏం కాదు కదా డాడీ? తప్పు చేసిన వాడు దొరక్క తప్పదు బన్నీ. మీ మమ్మీ నిర్దోషిగా విడుదలవుతుంది. డాడీ, సుమిత్ర మేడం గారు వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చారేంటి మేడం? ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు అభి, నా ఆరోగ్యం బానే ఉంది. నేను ఎంత చెప్పినా వినకుండా వసకం చూడాలని మమ్మీ బలవంతంగా డిశ్చార్జ్ అయింది సార్. అయ్యో మేడం. వదిన కథ హాస్పిటల్లోనే ముగిద్దాం అనుకుంటే బలవంతంగా బయటపడిపోయింది. మేడం, మీరు రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చారు మేడం? మా కోసం వసు అరెస్ట్ అయితే నేను రెస్ట్ తీసుకోవాలా అభి? నా వల్ల కాదు. నీకోసం అందరూ వచ్చారు మమ్మీ.
ఆగిపోతాయి. అలా జరగకూడదు. మీది ఎంత మంచి మనసు వసు. నిన్ను సపోర్ట్ చేస్తున్న అభిది కూడా ఎంత గొప్ప మనసు. మేం మీకు రుణపడి ఉన్నాం. చిన్నవాళ్లైనా చేతులు జోడించి నమస్కరించాలనుంది. అయ్యో మేడం, మీ చేతులు దీవించాలే కాని దండం పెట్టకూడదు మేడం. వసు అభిల మీద వదినకు సింపతి పెరిగిపోతుంది. అది నాకు ప్రమాదం. ఎలాగైనా వసుకు శిక్ష పడేలా చెయ్యాలి. తాను జైల్లో ఉంటే అభిగాడు నోరు మూసుకునుంటాడు. జరగరాందేదైనా జరిగితే నీ జీవితం, అభి, పిల్లలు ఏం కావాలి వసు? మాకేం కాదు మేడం. ఆనంద్ని చీట్ చేసిన క్రిమినల్ని వెతుకుతున్నాం. కోర్టు తీర్పు వచ్చేలోపు వాడు దొరుకుతాడు. పిచ్చి అభి, వాడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. వసు జైలుకు వెళ్లే వరకు వాడు బయటికి రాడు. వసు తరపున మంచి లాయర్ని మాట్లాడారా? మంచి లాయర్నే పెట్టాం మేడం. నేను కూడా మంచి లాయర్నే పెట్టాను. నూరేళ్లు వీడికి కరెక్ట్ టైంకి ఫోన్ చేశాడు. ఇప్పుడే వస్తాను వదినా. మన లాయర్ ఎక్కడా? తనే మన లాయర్ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు లాయర్ గారు. వసుకి మాత్రం శిక్ష పడకూడదు. కేసు కాస్త కాంప్లికేటెడ్గా ఉంది. వసు గారు స్వయంగా నేరాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఆ లాయరు స్ట్రాంగ్గా వాదించే ఛాన్స్ ఉంది. అసలు నేరస్తుడు దొరికే వరకు కేసుని వాయిదా వేసేలా చేస్తాను. కానీ అందుకు ఆ లాయర్ ఒప్పుకోవాలి. నమస్తే లాయర్ గారు. నమస్తే చలపతి గారు. వసు వాళ్ళు వచ్చేశారు. మీరేం చేస్తారో తెలీదు. వసు ఇట్నుంచిటే జైలుకు వెళ్ళిపోవాలి. డోంట్ వరీ చలపతి గారు. ఎలాంటి ఆధారాలు లేని కేసుల్ని వాదించి గెలిచాను. అలాంటిది ఆ వసునే నేరం చేశానని ఒప్పుకుంది. ఆ ఒక్క ఎవిడెన్స్ చాలు వసుని 10 ఏళ్లు జైల్లో పెట్టడానికి. థ్యాంక్ యూ సార్. మీరు వసుని జైలుకు పంపిస్తే మీకిస్తానన్న పేమెంట్కి డబ్బులు ఇస్తాను. అయితే డబ్బులు రెడీ చేసుకోండి. వసు జైలుకు వెళ్ళడం ఖాయం. కాకపోతే ఆ దామోదర్ని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వాడు దొరికితే ప్రమాదం. దామోదర్ దొరికే ప్రసక్తే లేదు. వాణ్ణి ఎవ్వరూ కనిపెట్టలేరు. వెరీ గుడ్, పదండి. ఏవయ్యా, ఎప్పుడు చూసినా రాజకీయ నాయకుళ్లాగా పేపర్ చూస్తూ కూర్చుంటావే? ఎవరినో పట్టిస్తే పారితోషికం ఇస్తానని పేపర్లో వేశారే. ఎవరిని పట్టించాలంట? ఎవరో దామోదరం అనేవాడు మతి స్థిమితం తప్పి తిరుగుతున్నాడట. కనిపిస్తే ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ పిచ్చోడు మనకు దొరికితే డబ్బులు వస్తాయని మీ పిచ్చి ఆశ. బావుంది. నేను కిరాణా షాప్ దాకా వెళ్ళొస్తాను. ఇంటికి కుక్కలు రాకుండా చూడండి. సాయంత్రం వరకు బయట తిరుగుతుంది సార్ చెప్పారు. ఎలాగైనా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవాలి.